వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి మన టాపిక్ వచ్చేసి చాలా మందిలో మనం చూస్తా ఉంటాం. చేతులు మంటలుగా ఉండడము, కాళ్ళు మంటలుగా ఉండడం, అరకాళ్ళు మంటలుగా ఉండడం, సూదులతో గుచ్చినట్టు అనిపించడం. దీనికి ఒక బెస్ట్ రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు. సో, సార్ ద్వారానే అసలుకు దీనికి రెమెడీ ఏంటి? అది మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా మందిలో చేతులు, కాళ్ళు మంటలుగా ఉంటాయి. వాళ్ళతో సూదులు గుచ్చినట్టుగా ఉంటాయి. వాళ్ళకి ఇన్‌స్టాంట్‌గా రిలీఫ్ కోసం ఒక రెమెడీ ఉంది. అది నేను చెప్పినట్టు ఫాలో అవుతే గనక షూర్‌గా వాళ్ళైతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఆ రెమెడీ ఏంటి? అసలు ఈ మంటలు, అరికాల మంటలు గాని, ఈ సూదులు గుచ్చడం గాని ఎందుకవుతున్నాయి ఇలా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీ ఏంటంటే ఆహ్, మీరు మనకి ఈ విధంగా కాళ్ళ మంటలు గానీ, చేతులు, అరికాళ్ళు మంటలు గానీ, లేకపోతే నొప్పులు గానీ, ఈ విధంగా రావడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూదులు గుచ్చినట్టు ఉండడం ఆర్ మంటలు తగ్గడానికి బయటకి రాసుకుంటే మీకు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఒక 4, 5 రోజులు రాసుకుంటే కనుక రిలీఫ్ వచ్చేలాగా నేను ఒక ఆయిల్ చెప్తాను. అదేంటంటే మనం నార్మల్‌గా తిల తైలం అంటారు కదా! నువ్వుల నూనె. సో, అలాంటి నువ్వుల నూనె ఒక మీరు ఒక 100 ఎంఎల్, 100 ఎంఎల్ తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే అశ్వగంధ అందరికీ తెలిసిందే. పెన్నేరుగడ్డ అంటారు కదా! సో, దాన్ని కొంచెం దంచుకొని పొడిలా చేసుకొని అశ్వగంధాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకొకటి తుత్తూరు బెండ అంటారు. దువ్వెనకాయ అంటారు. ఓకే సార్. దీన్ని అతిబల అంటారు. సో, దాని యొక్క వేరు అలాగే అశ్వగంధ. ఈ రెండే తీసుకొని మనం ఈ రెండిటిని కషాయం చేసుకొని, కషాయం అంటే ఇప్పుడు ఈ 2 పొడి 10 గ్రాములు తీసుకొని ఒక 80 ఎంఎల్ నీళ్లు అంటే ఒక 100 ఎంఎల్ నీళ్లు తీసుకొని కాచి వడగట్టి దాన్ని ఒక 100 ఎంఎల్ నువ్వుల నూనెలో బాయిల్ చేసి ఓన్లీ ఆయిల్ ఎంత తీసుకున్నా 100 ఎంఎల్ చివరికి ఉండేలా కనుక చేస్తే ఒక ఆయిల్ వస్తుంది మనకి. ఓకే సార్. దాన్ని ఫిల్టర్ చేసుకుని నీట్‌గా ఒక బాటిల్‌లో పెట్టుకుంటే కనుక ఆ ఆయిల్‌ని పొద్దున్న, సాయంత్రం చేతులకి, కాళ్ళకి ఎక్కడెక్కడైతే మీకు మంటలున్నాయో రాసుకుంటే 4, 5 రోజుల్లో ఖచ్చితంగా కాళ్ళ మంటలు గానీ, సూదులు గుచ్చినట్టు ఉండడం గానీ ఖచ్చితంగా తగ్గుతుందండి. ఓకే సార్. సో, గుర్తుపెట్టుకోండి. ఒకటి పెన్నేరుగడ్డ, అశ్వగంధ మనకు నార్మల్‌గా దొరుకుతుంది కదా! అయితే మీరు పొడి కాకుండా నార్మల్‌గా వాటి యొక్క వేర్లు. రూట్స్ రూట్స్. తీసుకున్నవి పచ్చిగా దంచుకుని, అలాగే అతిబల, తుత్తూరు బెండ వాటి యొక్క వేర్లు కూడా పచ్చిగా దంచుకుని ఒక కషాయంలా కాచుకుని, దాన్ని ఆయిల్‌లో పెట్టి మరగ్గాచుకుని, ఆయిల్ చేసుకొని పెట్టుకుంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే సార్. సో, అలాగే ఇంకా మీరు కారణాల గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ దీనికి కారణాలు ఏంటంటే మెయిన్ ఒకటి షుగర్. సో, షుగర్ కంట్రోల్‌లో లేకపోతే కూడా ఒక ఏజ్ నుంచి మనకి అరికాళ్ళు, అరిచేతులు మంటలు ఉండడం అనేది బాగా ఉంటుంది. ఓకే సార్. అలాగే B12 తక్కువ అవ్వడం వల్ల కూడా. సో, ఖచ్చితంగా షుగర్ వల్ల ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. B12 ప్రాబ్లమ్ ఉన్నప్పుడు B12ని సాల్వ్ చేసుకోవాలి. సో, అవన్నీ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ అనేది ఫాలో అవ్వాలి. ఓకే సార్. సో, అయితే ఈ షుగరు, B12 అది కాకుండా ఇంకా కొన్ని డిసీజెస్‌లో అంటే ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చే వాటిల్లో కూడా ఇలాంటి సూదులు గుచ్చేది కూడా ఉంటుందన్నమాట. ఓకే సార్. అదొక్కటే కాకుండా ఒక వయసు దాటిన తర్వాత ఈ నరాలకి ఉండే మైలిన్ షీత్ అనేది కోల్పోవడం వల్ల కూడా అంటే మనకి నరం చుట్టూ ఒక షీట్ ఆర్ కవరింగ్ లాగా ఈ మైలిన్ షీత్ అనేది ఉంటుంది. సో, అదేమవుతుందంటే క్రమేణా వయసు రీత్యా కానీ వేరే వేరే కారణాల చేత అది పోవడం జరుగుతుంది. అది పోయినప్పుడు కూడా మనకి ఈ నరాలకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండకపోవడం వల్ల సూదులు గుచ్చినట్టు అవ్వడం, మంటలుగా ఉండడం, నిప్పులుగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో, ఇలాగా ఈ కారణాల చేత ఏమవుతుందంటే ఇవి మనకి ఒక వయసు దాటిన వాళ్ళలో కానీ, షుగర్ తక్కువ ఉన్న వాళ్ళలో కానీ, ఈవెన్ B12 తక్కువ ఉన్న వాళ్ళలో కానీ, ఈవెన్ రక్తహీనత ఉన్న వాళ్ళలో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం. ఓకే సార్. సో, ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. కానీ వీటి నుంచి ఉపశమనం రావడానికి నేను చెప్పిన ఆయిల్‌ని రాసుకుని కొంచెం చిన్నగా మద్దనంలాగా చేసుకుని గోరువెచ్చగా చేసుకుని తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే కనుక డెఫినెట్‌గా ఈ కాళ్ళ మంటలు ఆర్ అరిచేతులు మంటలు, ఈ సూదులు గుచ్చడం అనేది తగ్గుతుందండి. ఓకే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్లీ అరిచేతుల మంటలు గాని, అరికాళ్ళ మంటలు గాని, నరాలు ఏదైతే మన నరాలు ఉన్నాయో, ఆ నరాల పైన మైలిన్ షీత్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ వస్తున్నాయని చెప్పేసి అవును. అంటున్నారు. అవును. సో,
ఇది రావడానికంటే ఒకప్పుడు మనం పెద్దవాళ్ళని మీరే చెప్పారు. అవును. పెద్దవాళ్ళు ఇది అవుతది అవునండి. నార్మల్‌గా, కామన్‌గా. కామన్‌గా అని చెప్పేసి. బట్ ఇప్పుడు చిన్న వాళ్ళకి గూడా అవుతుంది గదా! సేమ్ అవును. ప్రాబ్లమ్ వస్తుంది గదా! సో, ఎందుకు ఆ మైలిన్ షీట్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి? ఆ! ఫస్టు మనం కనుక చూసుకుంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి, మనం చేసే అలవాట్లు. అంటే ఎలాంటివి ఉంటాయంటే ఈ రోజుల్లో మనం ఎక్కువ చూస్తుంటాం. చిన్న వయసు నుంచి స్మోకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో, అందరికీ మనం ఏమనుకుంటామంటే స్మోకింగ్ ఎఫెక్ట్ ఓన్లీ లంగ్స్ మీదే ఉంటుంది. లంగ్ క్యాన్సర్‌లు ఇవన్నీ వస్తాయి అని అనుకుంటారు గానీ, స్మోకింగ్ ఎఫెక్టు నరాల మీద చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి. స్మోకింగ్ కొంతకాలం కంటిన్యూ చేసిన వాళ్ళల్లో ఆర్ కంటిన్యూ చేసి ఆపేసిన వాళ్ళలో కూడా ఏమవుతుందంటే, చేతులు వణకడం అవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ నరాల వ్యవస్థకి సంబంధించిన లక్షణాలనమాట. సో, నరాలనేవి చాలా వీక్ అయిపోయి, ఆ మైలిన్ షీత్ అనేది పోవడం జరుగుతుంది. సో, ఒకటి స్మోకింగ్ అండ్ ఇంకొకటేంటంటే ఖైనీ, గుట్కా లాంటివి తింటూ ఉంటారు గదా! సో, వాటి వల్ల కూడా ఏమవుతుందంటే నెమ్మదిగా మన శరీరంలోకి వెళ్ళి నరాల మీద ప్రభావితం చూపిస్తాయి. ఓకే అంటే సార్. మీరు ఇది ఇంకా ఫస్ట్ స్టేజ్‌లో ఆహ్, ఈ నరాల బలహీనత గానీ, లేదంటే కాళ్ళు మంటలు, చేతులు మంటలు వరకే చూస్తాం. కానీ కొన్ని రోజులు ఇవి ఇంకా పోతే గనక కాళ్ళు చచ్చుబడిపోయి ఏమి పని చేయలేని పరిస్థితులు కూడా వస్తాయన్నమాట. ఓకే సార్. సో, ఈ స్మోకింగ్ ఒకటి, ఇదొకటి. అండ్ ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తుంటారంటే ఆహ్, ఎక్కువగా లైక్ వాకింగ్ లాంటివి ఎక్కువగా అంటే వాళ్ళ శక్తికి మించి అన్నెసెసరీగా ఎక్సర్సైజ్ లాంటివి ఎక్కువ ఫాలో అవుతారు. అంటే ఎక్సర్సైజ్ లాంటివంటే ఒక ప్రాపర్ గైడెన్స్ లాంటిది. లేదంటే ఒకళ్ళు చెప్పినట్టు ఇది కాకుండా వాళ్ళ సొంతంగా అలా చేయడం అండ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళ నరాల్ని ఎక్కువ శ్రమపరుస్తూ ఉంటారు శక్తికి మించి. సో, ఇలాంటి వాళ్ళలో కూడా ఈ మైలిన్ షీత్ అనేది ఎక్కువ అరిగిపోవడం, ఎక్కువ పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. సార్ నిజంగా ఈ అరికాల మంటలు గాని, అరచేతుల్లో మంటలు గాని, అంటే సూదులతో గుచ్చడం అసలకెందుకు వస్తా ఉంది? మైలిన్ షీత్ ఎందుకు డ్యామేజ్ అవుతా ఉంది? సో, ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు. దాని రెమెడీని కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థాంక్ యూ సార్. థాంక్ యూ.